నమస్కారం, వెల్కమ్ టు టైమ్ 24x7 భక్తి ఛానల్. నేను మీ భవాని. ఈరోజు మనతో పాటు ఉన్నారు రాధా మనోహర్ దాస్ గారు. ఈ గురువు గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి తెలుసు. మరి గురువు గారితో మాట్లాడి మనం కొన్ని విశేషాలు అయితే అడిగి తెలుసుకుందాం. గురువుగారు నమస్కారం. గురువుగారు. హరే కృష్ణ తల్లి. గురువుగారు, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది మన మానవులకు వచ్చేసి. అలాగే మన దేశం పరంగా మనం చూసుకున్నట్లయితే మన భారతదేశ లక్షణం ఏంటి అంటే భిన్నత్వంలో ఏకత్వం అనేసి చెప్పుకుంటారు. కానీ ఒక్కొక్క దేశం మనం అన్ని కంట్రీస్ చూసుకున్నట్లయితే ఒక్కొక్క కంట్రీలోని క్రిస్టియన్స్, అలాగే హిందూస్, ముస్లిమ్స్ ఇలా ఉంటారు. కానీ మన ఇండియాలో వచ్చేసి ఏంటంటే క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, హిందూస్ ఉంటారు, జైన్లు ఉంటారు, సిక్కులు ఉంటారు, అంటే అన్ని రకాల వాళ్ళు ఉంటారు. కానీ ప్రతి ఒక్కరు అంటే కొంతమంది అనేది ఏంటి అంటే రాధా మనోహర్ దాస్ గారు ఓన్లీ క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి వ్యతిరేకం, ఓన్లీ హిందువులకే సపోర్ట్ అనేసి. అదే ఎందుకు కాకూడదు? మరి మీరేమంటారు? కాదమ్మా, ఇప్పుడు ఓవైసీ ఎవరికి సపోర్ట్ చేస్తాడు? ఓవైసీ పార్టీ పేరేంటి తెలుసా? తెలదా? తెలియదు గురువుగారు. ఆ పార్టీ ఎవరి కోసం పెట్టారు? వాళ్ళు ముస్లిమ్స్. ఆయన ఎవరి పక్షం? ముస్లిమ్స్. చివరికి హిందువులు 15 నిమిషాల్లో వేసేస్తానో అన్నవాడు ఎవరు? వాళ్ళ తమ్ముడు కదా, ఆయన సపోర్ట్ చేస్తాడు కదా. సో అంటే వాళ్ళకి ఎవరు ముఖ్యం? వాళ్ళ మతం ముఖ్యం. మన దేశం, మన ధర్మం అక్కర్లేదు కదా, కనబడుతుంది కదా, అవునా? మరి ఈ దేశం నాకు ముఖ్యం, ఈ ధర్మం నాకు ముఖ్యం. ఇక్కడ పుట్టనటువంటిది ఇక్కడ పుట్టిన వాళ్ళని చంపేస్తాననేటువంటి వాటిని నేను ఎలా సపోర్ట్ చేస్తాను? వాడు సపోర్ట్ చేస్తే ఆడు చవటాడు. అన్ని మతాలు సమానం అంటే ఆడు చవట. నిరూపిస్తే 10 లక్షలు ఇస్తా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, అదే నిరూపించు అంటున్నా. నువ్వు అనుష్క ఒకే హైటు అని అన్నావు, మేము నిరూపించు అంటాం. నువ్వు పచ్చబద్ధం ఆడేవుగా, ఆడద్దు కదా. అంతే కదా. నేను చెప్పేది అదే కదా. అబద్ధం ఆడకు, నిజం చెప్పు. ఇప్పుడు నువ్వు చెప్పు, 5,000 సమానమా? కాదు. అమ్మ బొమ్మ సమానమా? అస్సలు కాదు. శివాలయం ఎదురుగా ఏముంది? నంది. అవునా? గుళ్ళో నంది, ఊళ్ళో పంది సమానమా? అస్సలు కాదు. ఆవుని మేపేవాడు, ఆవుని మేసేవాడు సమానమా? కాదు. ఆవుని మేపేవాడు, ఆవుని మేసేవాడు సమానమా? అన్ని మతాలు సమానమా? కానీ చాలా మంది అదే అంటున్నారు కదా గురువుగారు. మరి మీరేమంటారు? వాళ్ళకి కాదు తల్లి, అసలు చాలా మంది మందు కొట్టారనుకో, అది గొప్పదా ఏంటి? కాదుగా. చాలా మంది, ఇప్పుడు ఎవరో చాలా దాదాపు 10 ఏళ్ళు అవుతుంది, ఓ ఫ్రెండ్ వచ్చాడు నా దగ్గరికి. ఏంటి ఆ చెప్పులు అలా ఉన్నాయన్న అంటే ఇది క్రొకడైల్ అన్నాడు. అంటే మొసలి యొక్క తోలుతో చేసిన చెప్పులు. తర్వాత యాక్సిడెంట్ అయింది, దానికి వేరే కథ. అసలు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరో వేసుకున్నారనో ఎవరో అన్నారనో మనం దాన్ని ఫాలో అవ్వకూడదుగా. కాదు కదా, ఏది కరెక్టో దాన్ని సమర్థించా. ఎక్కువ మంది మందు కొడితే నువ్వు కొట్టేసి, ఎక్కువ మంది నిన్న ఆదా శర్మదేదో వీడియోలో ఆవిడ చెప్తుంది, బ్యాగులు అవి వాడుతుంటారు, స్టైల్గా వాడుతుంటారు, లేకపోతే జర్కిల్ని అలాంటివి వేసుకుంటుంటారు. జంతువులు చర్మాలు ఎందుకు వేసుకోవాలి? నీ చర్మం నీకు ఇచ్చాడు కదా దేవుడు. వేరే వాటి చర్మం నువ్వు వేసుకోవడం ధర్మం కాదు కదా, దానికి ప్రత్యామ్నాయం ఉంది కదా. ఇప్పుడు మేము తీసుకొచ్చామండి, ఇదిగో మా వాటర్ బాటిల్కి చాలు కదా, పర్యావరణం కూడా కదా. జంతువు చర్మం ఎందుకు అంటున్నా అంటే నువ్వు ఇలా ఆలోచించడానికి నీకు సెన్స్ కావాలి. ఆ సెన్స్ మాకుంది, అది అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. అబద్ధాలు ఆడద్దని చెప్తున్నాం. ఈ దేశం 2 సార్లు మొక్కలు అవడానికి కారణం ఏంటో చెబుతున్నాం, మళ్ళీ అవ్వకుండా ఉండడానికి చెబుతున్నాం. నువ్వు ఇప్పుడు ఏమండి మీ పేరేంటి సార్? లక్ష్మణ్ గారు అన్నాను ఆయన్ని. నేను 10 సార్లు లక్ష్మణ్ గారు అన్నా, ఆయన ఏమో యారా పంతులు అన్నాడు. చచ్చా అనలేదు. ఇఫ్ అప్పుడు నేను గౌరవించాలి ఆయన్ని? నీకు అర్థం కావట్లేదు. నేను ఆయన లక్ష్మణ్ గారు అంటే, ఆయన ఏరా అంటే అయినా నేను గౌరవించాలా? అవసరమా? కొన్ని నీకు అర్థమయ్యేలా చెప్పనా? ఐ కాల్ యూ అండి, టిల్ యూ కాల్ మీ అండి. ఇఫ్ యూ సే ఏరా, ఐ విల్ సే పోరా, నాట్ రారా. ఇంక కొంచెం ఇంగ్లీష్ చెప్పనా? లేదు నాన్న, నీకు తెలిసిందే. గివ్ రెస్పెక్ట్, తెలుగులో చెప్పనా? మీ ఊరికి మా ఊరు ఎంత, అంతే అన్నమాట. కాబట్టి వాళ్ళు మన గౌరవిస్తే మనం గౌరవిద్దాం.
వాళ్ళు మన రాముడిని ఎంత గౌరవిస్తే మనం, వాళ్ళు మన కృష్ణుడిని మన అమ్మవారిని ఎంత గౌరవిస్తే మనం కూడా వాళ్ళని గౌరవిద్దాం. వాళ్ళు మన రామాయణాన్ని భగవద్గీతని భాగవతాన్ని ఎంత గౌరవిస్తే మనం కూడా గౌరవిద్దాం. వాడేమో మన దేవుణ్ణి రాయి రప్ప అంటుంటే ఎవరో పిల్ల, ఒక చిన్న గొర్రె పిల్ల వీడియో చేసింది, రాయి రప్ప మొక్క వద్దు, చెట్టు పుట్ట మొక్క వద్దని. మరి మనం ఊరుకోం కదా. చెక్క మొక్క అస్సలు వద్దు, ఎండిన శవము అస్సలు వద్దు, పాపుల దేవుడమ్మా వాడు పాపిష్టి వాడమ్మా. ఇప్పుడు నువ్వేం చెప్పాలి? మీ ఛానల్ ఏంటమ్మా పేరు? ఏదో అది చెప్పాలి. అది మానేసి ఆ ఛానల్ మంచిది కాదు, ఈ ఛానల్ మంచిది కాదంటే ఈ ఛానల్లోంచి పంపిస్తారు. అవునా కదా? అది అన్నమాట. ఇప్పుడు ఆడేదో చెక్క మొక్క నమ్మాడు, ఆ చెక్క మీద ఎండిపోయిన శవాన్ని నమ్మాడు. దాని గురించి చెప్పు, ఆ శవం ఎంత గొప్పదో చెప్పు, ఆ శవం ఎప్పుడు లేచిందో చెప్పు, ఎప్పుడు పడుకుందో చెప్పు. అది మానేసేసి ఇంత కలగా ఉన్న రామచంద్రమూర్తిని విమర్శిస్తావా నువ్వు? నీ పేరు రాంబాబా, రామారావు పేరు లేకపోతే నీకు బతుకు మెతుకు లేదా? అందుకని సి ఫర్ చీటర్స్, సి ఫర్ క్రిస్టియన్స్ కాదు. గురుగారు, అసలు హిందూ ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మాన్ని, వైదిక ధర్మాన్ని ఇప్పుడు మనం హిందూ ధర్మంగా పిలుస్తున్నాం. ఓకేనా? సనాతనం అంటే ఎప్పుడు ఉండేది, ఎటర్నల్, చిరపురాతన, నిత్య నూతన. దీని కింద కామెంట్లు పెట్టడానికి వస్తారా వ్యతిరేకంగా? వాళ్ళు కూడా హిందువులు పుట్టినోళ్ళే, కానీ పేరు ఉండదు వాడికి. నా పేరు నీకెందుకు, అది వాడి ప్రొఫైల్, వాడి అకౌంట్ పేరు. ఇప్పుడు చూసా, ఇప్పుడు ఇప్పుడు నాకు తెలియదు. అమ్మ నీ పేరేంటి? భవాని. ఎంతసేపు పట్టిందా నువ్వు చెప్పడానికి? జస్ట్ సెకండ్, 1 సెకండ్ కూడా పట్టలేదు. మీ నాన్నగారి పేరేంటి? రాముడు. మీ అమ్మగారి పేరేంటి? బుచ్చమ్మ. టక్ టక్ అయిపోయిందా? ఇప్పుడు ఆడు వాయిస్ మెసేజ్ పెట్టాను, చెప్పట్లే. ఫోన్ చేస్తే చెప్పడం. ఎందుకు చెప్తే దొరుకుతాడు, దొరికితే నరుకుతాం. ఇప్పటివరకు పాస్టర్కి పెట్టారు. గొర్రె గొర్రె అడుగు అడుగు, దాని మీద క్వశ్చన్ అడిగితే అడుగు. కాదు గురువుగారు, అలా అనొచ్చా అని అడుగు. అదే మీరు గొర్రె అని పిలవడం ఎంతవరకు న్యాయం? అందులో ఏం రాసుకున్నాను చూడు. ఒకసారి నువ్వు గొర్రె అని కొట్టు, ఎన్ని వస్తాయి చూడు. చాలా వస్తాయి, సరదాగా వస్తున్నాయి కదా గురువు. చాలా సరదాగా చూడు, సరదాగా ఎన్ని వస్తాయి చూద్దామే. సరదాగా ఇప్పుడు తర్వాత వీడియో కింద కామెంట్లు చూడే, గొర్రెలు గింజుకు చచ్చిపోతాయి. గొర్రె 105 వచ్చినాయి. ఇది అరు అని ఉంటుంది తెలుసా మీకు? పెద్దది బండిరా అంటారు. అలా పెడితే మామూలు గొర్రె పెట్టేవాళ్ళకి చాలా ఎక్కువ వస్తాయి. చూడు చూడు చూడు, ఇది 564, అది 115 వచ్చినాయి. ఇందులో శృంగార గొర్రె, 50-50 విదేశీ గొర్రె, గొర్రె ప్రసాదు, ముసలి గొర్రె, బైబిల్లో పేరు లేని గొర్రె, కాకినాడ గొర్రె, కృష్ణా జిల్లా గొర్రె, బుర్రలేని గొర్రె, అనామక్ గొర్రె, పిరికి గొర్రె, విజయవాడ గొర్రె, హైదరాబాద్ గొర్రె, నిజామాబాద్ గొర్రె, రామచంద్రపురం గొర్రె. అసలు గొర్రె అని ఎందుకు అంటున్నారా నన్ను? ఇప్పుడు చూడే వీడియో కింద తిట్లు బయలు తిడతారు నన్ను, మామూలుగా తిట్టరు. కాదమ్మా, నిన్ను యాంకర్ అంటే నీకు బీపీ రావాలా, హ్యాపీ రావాలా? సేమ్ గొర్రె అంటే వాళ్ళు హ్యాపీ అవ్వాలి. అదే బాధ నేను పడేది. ఇప్పుడు నువ్వెవరమ్మా, నీ వృత్తి ఏంట్రా? నేను యాంకర్ అన్నా, నీ పేరు మర్చిపోయానమ్మా. నేను నీ పేరు మర్చిపోయాను. ఏమండి ఆ రోజు ఒక యాంకర్ వచ్చింది కదండి, ఒక యాంకర్ వచ్చింది కదండి అన్న. అంటే వీటి నువ్వు యాంకరేగా అనవు కదా, ఎందుకంటే యాంకర్ కాబట్టి, నువ్వు ట్యాంకర్ కాదు కాబట్టి. అవునా? మరి గొర్రెలే కదా, గొర్రెని గొర్రె అంటే ఎందుకు కోపం రావాలి? అంటే వాళ్ళకి కూడా బుర్ర అప్పుడప్పుడు పనిచేస్తుంది. వాళ్ళు ఇక్కడ వాళ్ళకే పుట్టారు, వాళ్ళకి తెలుసు మన మూలం ఇదే. ఇప్పుడు ఆటో ఉంది నాన్న, స్పెల్లింగ్ ఏంటి? అవునా? నువ్వు దాని మీద బ్రష్ ఎట్టుకెళ్ళి AUDI అని రాసావు, అవుద్దా? బోడీ యూ కెనాట్ మేక్ దట్ ఈజ్ ఆడీ, ఈవెన్ యూ బ్రింగ్ యువర్ డాడీ. అవునా ఎరా? అవునా తల్లి? అవునా కదా? సో కాబట్టి వాళ్ళకి తెలుసు. నేను వాళ్ళు ఇప్పుడు మీ ఇందాక ఆయనతో అన్నాను కదా, దొంగని దొంగ అంటే థ్యాంక్ యూ సార్ అంటే ఏంటి? తాగుపోతే అంటే అంటాడు, ఎందుకంటే వాడు ఒప్పుకోడు. సేమ్ మీ గొర్రెలు కూడా అంతే. అందుకే పాట పాడుతుంటాను. ఏం పాట? గొర్రె మెదడంతే, గొర్రె బతుకంతే,
మెదడున్న వారెవరు గొర్రె కారంతే. ఓకే గురువుగారు, ఓకే మీరు వాళ్ళ పాపన్న వాళ్ళు పోతారు అనేసి వదిలేసుకుందాం. బట్ ఏంటంటే ఒక పాస్టర్ అన్నారు మా అమ్మాయికి ఏదో బిగ్ హ్యాండ్. ఇది మన భారతీయ తత్వం, ఇది మన సనాతన ధర్మం. ఇందాక అడిగా ఆన్సర్ ఇదే, నువ్వే ఆన్సర్. థ్యాంక్ యూ గురువు. మనకు ఆ లక్షణం ఉంది. పోన్లే వాడు పాపను ఆడిపోతాడు, కానీ వాళ్ళు అలా కాదు, పాపం చేసైనా సరే ఇంకో నాశనం చేసేయాలి. అది నిజం గురువు గారు. నాకు ఇలా అన్నారు కాబట్టి ఒక చిన్న డౌట్ వచ్చింది. లైక్ ఏంటంటే సిటీస్లో కన్నా ఎక్కువ విలేజెస్లో మనం చూసుకున్నట్లయితే క్రిస్టియానిటీ అనేది చాలా ఎక్కువైపోతుంది. ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్లోనే 100 మెంబర్స్ ఉంటే ఆ 100 మెంబర్స్లో వచ్చేసి 80 మెంబర్స్ వరకు క్రిస్టియన్సే ఉంటున్నారు. సో ఎందుకు అంత స్ప్రెడ్ అయిపోతుంది? ఇప్పుడు ఆ 80 మెంబర్స్లో మొత్తం కన్వర్టెడ్ క్రిస్టియన్స్. అదే చెప్తున్నా, వీళ్ళంతా సీఫర్ చేటర్స్. సో వాళ్ళు రాజ్యాంగ వ్యతిరేకులు, దేశ వ్యతిరేకులు, ధర్మ వ్యతిరేకులు. వాళ్ళ దేవుడు అనుకునేవాడికి కూడా వాళ్ళు వ్యతిరేకులే. ఎందుకంటే వాళ్ళ బుక్లో ఏం రాసి ఉంటుంది, మీరు వేరే దేవుళ్ళ పేర్లు పలకూడదు అని చెప్తాడు వాళ్ళ బుక్లో. వీడి పేరు ఏమిటి? రాంబాబు. చర్చిలో జాన్ బాబు, బయటకు వస్తే రాంబాబు. ఇక్కడ అమ్మ నా మాట గమనించు. వాడు క్రిస్టియన్ అయి ఉంటే మనం బాధపడం, వాడు చేట్రావు. హిందూ నుంచి క్రిస్టియన్ గా వెళ్ళి కూడా నేమ్ చేంజ్ చేసుకొని ఇదిగా కాదు వాడు సంతకం పెట్టినప్పుడు ఏం పేరు? రాంబాబే. నీకు అర్థమైందా? చెప్పుకునేది జాన్ బాబు. అంటే వాడు ఎవడో మోసగాడు. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ దేవుడు చవటాన్ని వీడే నిరూపిస్తున్నాడు. ఎలా? ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నాడు ఓ గొర్రె, చాలా గొర్రెలు ఉన్నాయి. అలాగే శ్రీశైలంలో పనిచేస్తున్నాడు, బొట్టెట్టుకోడు. ఆ శివుడు ప్రసాదం తినడం, ఇక్కడ వెంకటేశ్వర స్వామి ప్రసాదం తినడం. కానీ వెంకటేశ్వర స్వామి గుళ్ళో డబ్బులు జీతంగా కావాలి, శివుడు గుళ్ళో డబ్బులు జీతంగా కావాలి. ఒక దరిద్రుడు గొర్రె కృష్ణా జిల్లాలో, దరిద్రుడు అంటే జ్ఞానం లేనివాడమ్మా. దరిద్రుడు అంటే తిట్టు కాదు, స్వాభిమానం లేనివాడు, సిగ్గుశరం లేనివాడు దరిద్రుడు. సో ఈ దరిద్రుడు గుళ్ళో పనిచేస్తాడు. ఈవో చెప్పాడు నాతో, జీతం ఇవ్వాలి కదా. జీతం ఎక్కడి నుంచి వస్తుందండి? దేవాదాయ శాఖ వాళ్ళకి. మనం హుండీలో డబ్బులు ఎత్తే బతికేదే దేవాదాయ శాఖ. అర్థమైందా? లేకపోతే వాళ్ళకి టెకానా లేదు, వాళ్ళు బతికేది మన మీద. సో ఈ హుండీలో డబ్బులు తీసి లెక్కబెట్టి ఈ నెల జీతం ఎంత అని ఈవో గారు ఇస్తే, ఈ దరిద్రుడు గొర్రె కదా, వీడు ముట్టుకోడేది. వాళ్ళ బంధువుని రమ్మని అవన్నీ ఒక కవర్లో వేసి దాన్ని షాపులోకి వెళ్ళి షాపులో ఇస్తే వాళ్ళు ఇంకో డబ్బులు ఇస్తే వీడు వాడుకుంటాడు. ఇలా కూడా జరుగుతుంది. అంటే గొర్రె అంటే బుర్రలేంది కదమ్మా, గొర్రె అంటేనే బుర్రలేంది కదా. ఓసారి ఇక్కడే మన బంజారా హిల్స్లో జగన్నాథ స్వామి గుడి ఉందిగా, నేను అక్కడ బయట వెయిట్ చేస్తున్నాను సిటీ బస్ కోసం. ఎవరో ఒక ఆవిడ, బొట్టు లేదు కానీ చక్కగా మెట్టులు అన్నీ ఉన్నాయి. ఏమ్మా బొట్టు అన్న అంటే మేము గొర్రెలు అండి, మేము పెట్టుకోకూడదండి అని చెప్పింది. అంటే అదేటమ్మా పెట్టుకోకూడదు మీ బుక్లో ఉందా అన్నాను. అంటే ఉందండి. ఏమని ఉంది? అన్యుల్ని పోలి ఉండరాదు అని పోలికేకేసింది. అన్యుల్ని పోలి ఉండరాదు. అన్యులు అంటే ఎవరండి? అవుటర్స్. మనమంతా అన్యులం. ఆవిడ పేరు సునీత, వాళ్ళ అమ్మ పేరు పునీత, వాళ్ళ అబ్బాయి పేరు నవనీత. కాదమ్మా, మనని పోలి ఉండకూడదా? బాగానే ఉందమ్మా నువ్వు చెప్పింది. మరి చీర ఎందుకు గట్టావు? గౌన్ వేసుకోవాలి కదా. మెట్లు ఎందుకు పెట్టుకున్నావు? నల్లపూసలు ఎందుకు? నువ్వు ఆ స్టైల్లో ఉండాలి కదా. సో నువ్వు ఇటు సగం అటు సగం ఎందుకమ్మా? బొట్టెట్టుకోమ్మా. అమ్మో మీతో మాట్లాడలేము. మరి మా ఎలా మాట్లాడతాం? నిజం మాట్లాడుతున్నాంగా కదా. సో ఇప్పుడు మన దేశంలో ఎవరు క్రైస్తవులు లేరు, ఓన్లీ చీటర్స్ అంతే. ఎందుకని? క్రైస్తవంలో చీర లేదు, రామాయణంలో చీర ఉంది. సీతాదేవికి ఆ చీర ఇచ్చారు భరద్వాజ ఆశ్రమంలో. అర్థమైందా? నలగని చీర రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళినప్పుడు. మరి వీళ్ళు చీరలు కట్టకూడదు, గౌన్ వేసుకోవాలి కదా. ఇంకో విషయం, వీళ్ళగా ఇంట్లో గొడవ పక్కన పెడదాం, వాళ్ళంతా మన తల్లులే కదమ్మా. అవునా? నేను చెప్పగలను, ఈ భారతదేశంలో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవుల భార్యలు కావచ్చు, చెల్లెలు కావచ్చు, అమ్మలు కావచ్చు, వాళ్ళంతా మా అమ్మలే. నేను చెప్పగలను. ఎవరైనా పాస్టర్ ఇలా చెప్తే వినాలని ఉంది. ఈ తల్లులు అందరూ
అంటే బుర్ర పాడవడం వల్ల గొర్రెలు అయ్యారు తప్ప, అదే నువ్వు ఆడి రాస్తే ఆటో మారదుగా. వీళ్ళు ఏదో గొప్ప పని చేస్తున్నట్టుగా ఫీల్ అవుతూ అటు ఉండలేక ఇటు ఉండలేక ఈ మధ్యలో మధ్యదరువు ఏంటంటే విగ్రహారాధన చేస్తే నరకానికి వెళ్ళిపోతామని వాళ్ళ దాంట్లో రాసి ఉంది. వీడు మీరు ఇక్కడ సికింద్రాబాద్లో పెద్ద ధ్వజస్తంభం ఏంటి, అక్కడ గుళ్ళో కాదు చర్చిలో. ఆ గుళ్ళో అయితే నీకెందుకు చెప్పడం బలేదనేది, గుళ్ళో అయితే నీకు చెప్పేది ఏముందరా, చర్చిలో వెళ్ళు ఒకసారి సికింద్రాబాద్లో చర్చిలో ధ్వజస్తంభం, నువ్వు ఇలా పైకెత్తి చూస్తే 2 చెక్కలు. నేను బెంగళూరులో చాలా చర్చిలకి వెళ్ళొచ్చా, ఏది ధ్వజస్తంభం ఉండే చర్చిలు వీడియోలు ఉంటాయి, ధ్వజస్తంభాలు ఉంటాయి అందులో వీడియోలు ఎప్పుడు 5-6 ఏళ్ల క్రితం. ఓకే, తిరుపతిలో జగన్మాత చర్చ్ అని ఉంది, లోపల ధ్వజస్తంభం. అలాగే గుణదల అని విజయవాడలో ఓ కొండ మీద మేరీ విగ్రహం. ఈ జోక్ ఏంటంటే నువ్వు వెళ్ళేటప్పుడు అలా చూడే, మేము అలా వెళ్ళేటప్పుడు చూస్తుంటాం, గుణదల మేరీ పుణ్యక్షేత్రం అని ఉంటుంది. వాళ్ళు ఎలా అవుతున్నారు చూడు, అసలు తిప్పచ్చు ఎలా తిప్పు, అక్కడ పప్పు నువ్వు తిప్పు, నువ్వు ఇంక చెప్పు, ఏం చెప్తా. కాదమ్మా నన్ను ఇప్పుడు మీకు ఆడి కారు ఉందా అన్నాను అనుకో, ఊరుకోండి అంటది, ఎందుకంటే ఆడి కారు ఏంటి మాకు ఆటో కూడా లేదు, నిజమేగా అవునా. మరి వాళ్ళ దాంట్లో పుణ్యం అనే పదం ఉందా, తెల్లారులైతే పాపులమో మేము అని పాపులర్ అయితే వాళ్ళు పుణ్యక్షేత్రం ఏంట్రా, పుణ్యం అనే పదం అడచ్చా నువ్వు, క్షేత్రం అనే పదం ఉందా మీకు. నిన్న తండ్రి సన్నిధి వాడు మంచి యాక్టర్ ఉన్నాడు, ఏం పేర్రా, షాలోబ్రాజ్ మనోడు, అసలు అద్భుతం, కళ్ళజోడు ఇట్టుకుని, కళ్ళజోడు లేకపోతే వీళ్ళ బతుక్కి చీకటే. కాదు నేను మొన్న ఎర్రగొండపాలెం అని ప్రకాశం జిల్లా ఆ ఊర్లో వెళ్తే మహాకూటములు అని ఏదో పెట్టాడు. అసలు మహా అనే పదం ఉందారా మీకు, మీ మొహానికి మహా ఉందా. సో కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే వీళ్ళకి మూలం ఏంటి, మనమే, వీళ్ళకి మూలం మనం, ఇక్కడ మూలం కానీ అక్కడ వేసింది గేలం, తయారైంది వెర్రి మేళం, ఈ గొర్రె మేళం. అందుకే నేనేం చెప్తున్నానంటే మీ మూలాలు మర్చిపోకండి. యు ఆర్ బిలాంగ్స్ టు గ్రేట్ వారియర్స్, యు ఆర్ బిలాంగ్స్ టు గ్రేట్ సేజెస్, యు ఆర్ బిలాంగ్స్ టు గ్రేట్ యోగీస్. గర్వంగా చెప్పు, నేను రామదాసుకే దాసుని చెప్పు, నువ్వు గర్వంగా చెప్పు, నేను అన్నమయ్య వారసుని చెప్పు, నేను అల్లూరి వారసుని చెప్పు, నేను పల్నాడు బ్రహ్మనాయుడు వారసుని చెప్పు, నేను ఆదిపట్ల నారాయణ దాస్ గారి వారసుని చెప్పు. అందుకని ఎవడో చచ్చిపోయి ఇంకొద్దు, నువ్వు చెప్పు. ఓకే గురుగారు మీరు చెప్పారు ఇందాక పుణ్యం మందిరం క్షేత్రం అని చెప్పేసి అని, మనము ఏదైనా ఒక ఆలయం నిర్మించాము అంటే రామ మందిరం అనేసి నిర్మిస్తాము. ఎవరైనా ఏదైనా చేశారంటే పుణ్యం వస్తుందిరా కాస్త ఈ పని చేయరా అంటారు. ఎక్కువ పాపాలు చేసినా ఏం చేసినా కానీ లేదంటే వయసు అయిపోయినా కానీ ఏదో ఒక పుణ్యక్షేత్రాన్ని వెళ్ళి దర్శించుకో మంచి జరుగుతుంది అనేసి మనం చెప్తాం కదా గురువుగారు. మరి ప్రతి ప్రార్థన మందిరం దగ్గర కూడా ప్రార్థన మందిరం అని మనదే ఎందుకు ఉంటుంది అంటారు. వాళ్ళే మనోళ్ళు అయితే నువ్వు ఈ చిన్న చిన్న అడుగుతావు పెట్టరా. సరే, కొబ్బరికాయలు, అగరబత్తి, మొన్న పల్లకీసేవా, దూరం నుంచి చూస్తే మనం ఏమనుకుంటాం, మా అందరేమో అనుకుంటాం. అంటే అందుకే నేనేం చెప్పిన కాపీ పేస్ట్ క్రైస్తవం వేస్ట్, అందులో నో టేస్ట్, అందులోకి వెళ్ళాక ఓన్లీ రోస్ట్. ఒక పాస్టర్ ఒక మాట అన్నారు అనమాట, క్రిస్టియన్ అంటే జీసస్ని పూజిస్తారు కాబట్టి అది మాదొక మతం, ఇస్లాం అంటే దేవుణ్ణి పూజిస్తారు కాబట్టి అదొక మతం, మీరు హిందువుని అనేసి అంటున్నారు కదా, మీరు ఏ దేవుణ్ణి పూజిస్తారు, హిందూ అంటే మతం కాదు అది దేశం అంటున్నారు, మరి దానిపైన మీరేమంటారు. కాదు నాన్న, మీకు ఆల్రెడీ ఇందాక ముందే చెప్పారు, సనాతన ధర్మము, వైదిక ధర్మము, వేద ధర్మము, దీన్నే ఇప్పుడు మనం హిందూ అని పిలుస్తున్నాం. అవును, ఓకే. ఇప్పుడు నిన్ను మీ అమ్మగారు ఏమని పిలుస్తారు, భవానీ అంటారు. మీ నాన్నగారు భవానీ. పెళ్ళయిందా, లేదు, అయ్యకి ఇంకో పేరుతో పిలుస్తాడు. ఓకే, ఓకేనా. సో నువ్వు మారవుగా, అవునా అవునా. మన ధర్మం ఎలా అనుసరిస్తున్నాం, మనకి వేదం ఏం చెప్పింది, దైవం ఉన్నాడు అని చెప్పింది, అహం బ్రహ్మాస్మి అని చెప్పింది, శివోహం అని చెప్పింది, అహం బ్రహ్మాస్మి అని చెప్పింది. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు,
నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు, నీ రెండు కళ్ళు మూయగలడు. ఇలా అంతటా దైవం ఉన్నాడు అని చెప్పేదే సనాతన ధర్మము. అందరిలో దైవాన్ని చూడు అని చెప్పేదే సనాతన ధర్మము. దైవాన్ని ఏ పేరుతో అయినా ఏ రూపంతో అయినా పిలవచ్చు, తలవచ్చు, కొలవచ్చు అని చెప్పేదే సనాతన ధర్మం. ఇవి లిమిటెడ్ పనికి మాలిన ఎడారి మతాలు 2 అక్షరాలు 3 అక్షరాలు పేరు పెట్టి దాంతోనే పిలవాలి. పిలవకపోతే మావాడికి బీపీ వచ్చేస్తాడు, చంపేస్తాడు, నరకంలో వేసేస్తాడు, అగ్ని ఆరదు, పురుగు సావదు అనే పనికి మాలిన దరిద్రపు ఎడారి మతాలకి మనకే అదే తేడా. ఏమండి ఇప్పుడు నేను మర్చిపోయానమ్మా నీ పేరు, నీ ఛానల్ పేరు మర్చిపోయాను, అమ్మా ఇలా రా అన్న, చెప్పించేస్తావా? లేదు కదా. ఓ మనిషివి కదరా, నువ్వే అంత లిబరల్గా ఉంటే గాడ్ ఎలా ఉండాలంటావు కదా, అవునా? అందుకే సినిమా తీస్తున్నాం మేము త్వరలో, దాస్ గారు పీసుగాడు, అదే టైటిల్. మనిషిని నేనే ఇంత లిబరల్గా ఉంటే నన్ను బోల్డ్ తిడతారు ఈ బైబిల్ ఎక్కిన గొర్రెలు. అంటే మన ఇక్కడ పుట్టిన వాళ్ళే అయినా వాళ్ళ పట్ల నాకేం కోపం రాదు. ఎందుకు మనం ఎప్పుడైనా కూడా మన ఫైట్ ఎవరితో చేయాలి? రోగంతోనా రోగితోనా? రోగంతో చేయాలి, రోగితో చేయకూడదు. రోగం పేరు బైబిల్, రోగి గొర్రె. అంటే మనోడే మళ్ళీ వెనక తెచ్చుకోవాలి అంతే. అమ్మ వాళ్ళంతా మంచోళ్ళే, వాళ్ళేం చెడ్డోళ్ళే కాదు. ఇప్పుడు వీళ్ళంతా ఎటువంటి వాళ్ళు అంటే ఒక ప్లేస్ ఒక 400-500 మీటర్లు నడిచి వెళ్ళేటప్పుడు లక్ష్మణుడు ఆ మూట పాడేసి, నేను ఎందుకు పోయాలి, మీ తెప్పల మీరు పడండి, నేను సుఖపడక్కర్లేదా అని అది పడేసి వెళ్ళిపోయాడు. రాముడు ఏం ఆశ్చర్యపోలే, కానీ సీతాదేవి ఏమిటండి ఈ పిల్లోడు అంది. ఇలా అన్నారు. ఆ కొద్ది దూరం రాముల వారికి తీసుకుని నడిచారు. తర్వాత అన్నయ్య అదే నువ్వు మోస్తున్నావు అని మళ్ళీ లక్ష్మణుడు తీసుకున్నాడు. మళ్ళీ ముందుకు వెళ్ళిపోయాడు లక్ష్మణుడు. ఏంటండి పిల్లోడు అందే సీతాదేవి. అప్పుడు చెప్పారు రాముల వారు, ఇప్పుడు ఈ కొంచెం దూరం నడిచేమే. సీతాదేవి ఏమిటండి ఈ పిల్లోడు ఎలా ప్రవర్తిస్తున్నాడు అంటే, ఆ కొద్ది ప్లేస్ ఉంది కదా అట్నుంచి ఇటు నడిచింది, అది రాక్షసులు దేవతలు యుద్ధం చేసిన స్థలం. అది ఆ యొక్క బ్యాడ్ వైబ్రేషన్ వలన లక్ష్మణుడు అలా మాట్లాడాడు. మళ్ళీ అది దాటగానే మళ్ళీ మామూలు అయిపోయాడు. సో కాబట్టి ఇప్పుడు మతం మారిన వాళ్ళందరూ కూడా బుర్ర పాడి అలా వెళ్ళారండి. మళ్ళీ వాళ్ళు వెనక్కి వాళ్ళందరూ నిజం తెలుసుకుని నా పూర్వీకులు గొప్పోళ్ళు అని మళ్ళీ వాళ్ళు మామూలు అయిపోతారు. వాళ్ళంతా వెనక్కి తెచ్చుకోవాల్సిన వాళ్ళు. వాళ్ళు మన శత్రువులు కాదు, మన బంధువులు వాళ్ళు, మన హిందువులు వాళ్ళు. ఇప్పటికీ సర్టిఫికెట్లో వాళ్ళు హిందువులే. ఇప్పుడు నేను వాళ్ళని అడుగుతుంటాను, మీ అమ్మ నాన్న పేరు ధైర్యంగా చెప్పుకోగలిగితే వెంటనే ఫోన్ చేయంటాను. చేయడాడు. ఎందుకు చేయడు? చెప్పలేడు కాబట్టి. ఎందుకు చెప్పలేడు? వాడి నమ్మిక గ్రంథంలో ఉండదు కాబట్టి. ఎందుకు ఉండదు? వాడు ఎక్కడే పుట్టాడు కాబట్టి. ఎందుకు ఎక్కడ పుట్టాడు? వాడిని వాడు గాడ్ అనుకున్నాడు, పుట్టించలేదు కాబట్టి. ఎంత ఉంది నువ్వు కండి. గురువు గారు మీకు ఒకరు ఛాలెంజ్ చేశారు ఈ నిన్న కాక మొన్ననే. సో ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత ఏం అక్కర్లేదు, అదో గొర్రె. చెప్పు. లేదు లేదు, ఒక్కసారి మీరు చూసే. ఎన్ని చూసుంటాం? ఇది ఖచ్చితంగా మీరు చూడాలి. చూసిందే చెప్పు. నేను చెప్పనా? చూడకుండా చెప్పనా? చెప్పాను కదా. చెప్పండి. ఏం చెప్పాలి? వాడికి నెంబర్ పెట్టాను. వాడు ఆ ఇంటర్వ్యూలో కామెంట్ చూడన్నది, ఆ కింద కామెంట్ ఉంటుంది. మీ అమ్మ నాన్న పేరు చెప్పుకోగలిగితే, నీ పూర్వీకులు హిందువులు కాదని చెప్పుకోగలిగితే ఫోన్ చేయి, మాకే పుట్టిన అజయ్. ఇంకేంటి? సరే, నాకు ఇదంతా కాదు గురుగారు. నేను గొర్రె తోడేలుగా మారింది, గంగ చంద్రముఖిగా మారింది. చెప్పు చెప్పు. గురుగారు, ప్రస్తుత కాలంలో మనం చూసుకున్నట్లయితే ఏంటి అంటే చాలా మందికి హెల్త్ బాగాలేదని చెప్పేసి, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి, సో క్రిస్టియన్ మతంలోకి చేంజ్ అయిపోయి, అంటే క్రిస్టియన్లోకి వెళ్ళడం వల్ల నాకేంటంటే హెడ్ఏక్ లేదు, అంతే హెల్త్ బాగుంది అనేది. నీకు హెడ్ లేదని నిరూపించేది క్రైస్తవం. లేదు లేదు, ఇక్కడ చిన్న పాయింట్ ఉంది గురుగారు అనేసి ఈ జోక్ విని విని ఇప్పుడు నేను పూర్తి చేస్తాను, నువ్వు పూర్తి చేశాక చెప్పు అని చెప్పి చాలా హ్యాపీగా ఉంటున్నారు. కానీ సంభాజీ మూవీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటి, ఎందుకంటే అది ఇది కలిపేవేంటి గురువుగారు? ఎందుకు గొర్రెల్ని సింహాలని కలిపేవేంటి? లేదు గురువుగారు, నువ్వేం అడగాలనుకుంటున్నావు? నేను అడగాలనుకుంటున్నది మర్చిపోయావా? లేదు గురువుగారు. కాదు తల్లి, చావా సినిమా పక్కన, గొర్రెల్ని చావకూడదా అది పక్కన, ఏదో ఒకటి అడుగు. ఇప్పుడు ఎవరైనా బుర్ర పాడైపోయో అదే నువ్వేం అడగాలనుకుంటున్నావు నేను చెప్తా. ఈ మధ్య చాలా మందికి రోగాలు వచ్చి ఆ క్రైస్తవంలోకి వెళ్తే రోగాలు తగ్గుతాయని అక్కడికి వెళ్తున్నారు. ఇదే కదా ఈ క్వశ్చనేనా? ఈ క్వశ్చన్ అయితే ఆన్సర్ ఏంటంటే
అసలు క్రైస్తవంలోకి వెళ్తే రోగాలు తగ్గడం అనేది పెద్ద జోకు. ఎందుకంటే పెద్ద పాస్టర్ హైయెస్ట్ పెయిడ్ దశంభాగాన్ని బైకులో అడుక్కుంటాడు మన సతీష్ కుమార్. ఏది కోవిడ్ వచ్చిన వాళ్ళ దగ్గర కూడా అడుక్కుంటాడు. నువ్వు మంచం మీద ఉన్న పర్లేదు దశంభాగం ఇస్తే చాలు అంటాడు. ద బిగ్గెస్ట్ బెగర్. ఓకే, ఇక్కడ పాయింట్ ఏమిటంటే అమ్మా, అతను కూడా కలజోడు లేకపోతే బైబిల్ చదవలేడు. ఒక్కసారి పాస్టర్లో 50 మంది కొట్టు, అందులో 48 మంది కలజోడు కావాలి. కళ్ళజోడు లేకపోతే వాడి బుక్కు చదవలేని దరిద్రులు వీళ్ళు కిడ్నీలు బాగు చేసేస్తాం, క్యాన్సర్ బాగు చేసేస్తాం అంటే నమ్మినోడు గొర్రె కాదా? కొండ గొర్రెనా? కాబట్టి మనిషి అయిన వాడైనా ఏ జంతువు అయినా ఏ ప్రాణి అయినా 4 తప్పవో. ఇప్పుడు ఉదాహరణకి దేవుడు లేడు అన్నవాడు చచ్చిపోవాలి, దేవుడు ఉన్నాడు అన్నవాడు చచ్చిపోవాలి. దేవుడు లేడు అన్నోడికి రోగం వస్తుంది, దేవుడు ఉన్నాడు అన్నోడికి రోగం వస్తుంది. జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. దీన్ని ఎవడో అవాయిడ్ చేయలేడు. ఇప్పుడు నిజంగా వీళ్ళు ప్రార్థన చేస్తే టచ్ గడ్డ పగిలిపోను అని ఎర్రగడ్డ ప్రవీణ్ గారు అంటే, పాపం ఫ్రాన్సిస్ అని పేరేంట్రా, పోపు, పాపుల్లో పెద్ద పాపి ఆయన. ఆయన్ని ఎవరైనా రక్షించవచ్చు కదా. పాపం వీల్ చైర్లో వీలు లేక ఆయన కింద మీద దేకుతున్నాడు. ఆయన బాగు చేయొచ్చుగా ఈడెళ్ళి. అంత పెద్ద పాపినే బాగు చేయలేకపోయారు. ఈ లోకల్ పాపిని వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చేసి వీళ్ళు కింద పడి గిలగల కొట్టేసుకుని ఏంటిది. నేను కూడా అది చెప్తాను. అసలు ఆ దరిద్రం వద్దు, ఆ గొర్రె మాత వద్దు, ఆ బైబిల్ వద్దు, అది ఈ దేశానికి అది అవసరం లేదు. చెప్పు. ఫైనల్ గా ఏంటంటే మనం చావా మూవీ చూసి ప్రతి ఒక్క హిందువు ఏం నేర్చుకోవాలి? చాలా మంచి ప్రశ్న. అసలు అందులో నర్సింగే ఆ సాంగు రాత్రి కూడా అడిగి మళ్ళీ కారులో అసలు ఎంత వెస్సలోపం అంటారు కదా, చెలరైపోయాడు. అవునా? అంత వీర విహారం చేసి సింహంతో తలపడినటువంటి, మేము చిన్నప్పుడు గీత్ పాడుకునే వాళ్ళం. సింహ విక్రములై చరించడి లక్షలాదిగా శ్రేష్ఠ వ్యక్తులు భవ్య భారతి దర్శనముకై నిత్య వ్రతమును సల్పుదాము. మత్తుమూర్తి పదాల ముందర మోకరిల్లిన యువకులం, సాధనా పదమందు నిలచిన స్వయం సేవకులం మనం. భారతిని సేవించుదాము, భాగ్యమును సాధించుదాము, ఎదను తట్టి లేపి హైందవము రగిలించుదాము. నవ్యయుగ నిర్మాణ పదమున సోదరుల నడిపించుదాము. భవ్య భారతి దర్శనముకై నిత్య వ్రతమును సల్పుదాము. భారత్ మాతాకి హర హర. అది ఇలా గర్వంగా మన దేశమాతని, మన దేశాన్ని, మన సంస్కృతిని గర్వంగా చాటేలా ప్రతి హిందువు తయారవ్వాలి. చావనైనా చస్తాను కానీ మతం మారను అని చెప్పాడే శంభాజీ, అలా జీవించాలి. అర్ధరాజ్యం ఇస్తాన్న మతం మారనటువంటి శంభాజీ మనకు ఆదర్శం. 1/2 కేజీ రైస్కి మారిపోయే దరిద్రులారా, నీ పూర్వీకులు అలా మారిపోయింటే నువ్వు ఇలా బతకగలిగేవాడివా? కాబట్టి చావా సినిమా చూసి మీరు ఆ చచ్చిపోయిన శవాన్ని వదిలేసి సింహ విక్రములై జీవించండి, పౌరుషంతో జీవించండి. ఓ ప్రహ్లాదుల్లా భక్తి చేయండి, ఒక ధ్రువుడిలా భక్తి చేయండి. అంతేగాని ఎండిపోయిన శవాన్ని వదిలేయండి. అది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.